మావోయిస్టు రహిత భారత్ కోసం కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ కగార్లో భాగంగా 9 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. కేంద్ర కమిటీలో ఏపీ నుంచి మిగిలిన చెల్లూరి నారాయణరావు సహా పలువురు కీలక నాయకులు లొంగిపోయారని ఆయన తెలిపారు. వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పునరావాసం కింద నారాయణకు 25 లక్షలు, లచ్చుకు 5 లక్షలు, మరో నలుగురికి 4 లక్షల చొప్పున, ఇద్దరికి 1 లక్ష చొప్పున అందచేయనున్నామని తెలిపారు. వీరికి తక్షణ సాయంగా 20,000 రూపాయలను డీజీపీ అందజేశారు. విజయవాడ బందర్ రోడ్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టుల సమక్షంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విలేకరులతో మాట్లాడారు. మావోయిస్ట్ పార్టీ కీలక నాయకుల్లో చాలా వరకు ఇప్పటికే తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవడంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నారాయణరావు తమ వద్ద లొంగిపోయారని తెలిపారు. నారాయణరావుతో పాటు మరో కీలకమైన కర్తం లచ్చు, పోడియం రాజే, మచ్చిగ మాస, మడవి జోగి, కర్తం ఆడామే, మాదివి ఆడామ, ముచ్చిక లక్ష్మణ్, కడితి హర్రే కూడా లొంగిపోయారని వివరించారు. వీరిలో నారాయణరావు అలియాస్ సురేష్ 1980 నుంచి మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. వీరిలో నారాయణరావుకు 25 లక్షలు, లచ్చుకు 5 లక్షలు, మరో నలుగురికి 4 లక్షల రూపాయల చొప్పున, ఇద్దరికి 1 లక్ష చొప్పున పునరావాస సాయాన్ని డీజీపీ ప్రకటించారు. అందులో 20,000 రూపాయలను తక్షణ సాయంగా ఆయన అందజేశారు. కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ కగార్కు స్పందించిన వీరు స్వచ్ఛందంగా లొంగిపోయారని తెలిపారు. వీరి నుంచి పెద్ద ఎత్తున తుపాకీలు, ఇతర ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని మీడియా ఎదుట ప్రదర్శించారు. మీ అందరికీ తెలిసిన విషయం, సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రామిస్ చేశారు, 31 మార్చ్ లోపల ఇది మొత్తం ఒక కన్క్లూజన్కి, ఒక ఎండ్కి తీసుకొస్తాము. ఈ క్రమంలో లాస్ట్ 1.5-2 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్లో మేము పోలీస్ తరఫున మన ప్రయత్నం చేశాము. ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి, సరెండర్స్ అయినాయి, అట్లాగే అరెస్ట్లు కూడా అయినాయి. సో ఈ రోజుతో ఈ మొత్తం ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఆంధ్రప్రదేశ్లో ఒక ఎండ్కి వచ్చినట్టుగా చెప్తున్నాము. ఈ క్రమంలో చాలామంది కృషి చేశారు, సొసైటీ చేశారు, గవర్నమెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మన ఎస్ఐబి ఇంటెలిజెన్స్ చాలా మంచి పని చేసి, మన స్పెషల్ ఫోర్సెస్ గ్రే హౌండ్స్ కానీ, స్పెషల్ పార్టీస్ కానీ అందరు పనిచేసి ఈ ఒక ఎండ్కి తీసుకొచ్చాము. ఈరోజు ఇప్పుడు మన ముందు మన కాల్ ఇచ్చాము, మీరు అందరు రండి, మెయిన్ స్ట్రీమ్కి వచ్చి మీరు సొసైటీలో ఒక భాగం అయి మంచి డెవలప్మెంట్లో మీరు పని చేయొచ్చు. సో ఆ కాల్ మేరకు ఇప్పుడు ఉన్న ఈ 9 మెంబర్స్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలో చాలా కాలం నుంచి పనిచేసి ఈరోజు బయటికి వచ్చారు. సో వాళ్ళకు కూడా ఒక వెల్కమ్ ఇచ్చి మన సొసైటీలో యాక్సెప్ట్ చేసి వాళ్ళకి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ప్రకారంగా వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళకి ఈ మెయిన్ స్ట్రీమ్లో ఇట్లా వాళ్ళకి సెట్ చేస్తాము. ఈరోజు సీనియర్ మావోయిస్ట్ లీడర్ చెల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్, సెంట్రల్ కమిటీ మెంబర్, తర్వాత సెక్రటరీ ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ. ఈయన దాదాపు ఒక 36 ఇయర్స్ నుంచి ఈ మూమెంట్లో ఉన్నారు. ఇప్పుడు ఈరోజు వచ్చి మన ముందు ఉన్నారు. ఇట్లాగా మిగతా కార్డర్స్, కర్టం లచ్చు, ఈయన DCM ర్యాంక్, ఈయన చాలా ఇంపార్టెంట్ కార్డర్, ఇది కూడా మన ముందు ఉన్నారు. అట్లాగే పోడియం రాజా అలియాస్ రామే, ఈయన ఏరియా కమిటీ మెంబర్ 13th ప్లాటూన్ నేషనల్ పార్క్ ఏరియా. ఇంకొక కర్టం ఆద్మే అలియాస్ నంగి, ఈయన మెడికల్ టీమ్ మెంబర్ PLJ బటాలియన్లో ఉన్నారు, ఈయన కూడా మన ముందు ఉన్నారు. ముచ్చక్కి మాసా అలియాస్ అజిత్ ACM ఒడిశా స్టేట్ కమిటీ. మాధవి జోగి అలియాస్ రుక్ని PC 8th కంపెనీ నుంచి ఈయన కూడా ఒడిశా స్టేట్ కమిటీ. ముచ్చక్కి లక్ష్మణ్, ఈయన సౌత్ బస్తర్ డివిజన్ నుంచి ఉన్నారు. మాధవి ఆదమ్మ, ఈయన 1st ప్లాటూన్ నుంచి ఉన్నారు. కాడతి హురే, ఈ అన్ని డీటెయిల్స్ మేము ప్రెస్ నోట్లో ఇచ్చాము. చెల్లూరి నారాయణరావు 1990లో రాడికల్ యూత్ లీగ్లో వచ్చి, తర్వాత మెయిన్ పార్టీకి వచ్చి చాలా ఏరియాలో పనిచేసి, మిలిటరీ ఫార్మేషన్స్లో పనిచేసి, డిఫరెంట్ స్టేట్స్లో పనిచేశారు. ఆ మూమెంట్లో యాక్టివ్గా ఉన్నారు. 24లో సెంట్రల్ కమిటీ మెంబర్ అయి, తర్వాత ఆంధ్ర ఒడిశా బార్డర్ సెక్రటరీగా చేశారు. చాలా ఒఫెన్సివ్స్లో ఉన్నారు.
మనం ఇట్లా వాళ్ళకి ముందు తీసుకెళ్తాము. అది లీగల్ ప్రాసెస్ ఫాలో అప్ చేసుకొని చేస్తాము. ఎల్డబ్ల్యూ ఫీల్డ్లో చూస్తే లాస్ట్ 1.5 ఇయర్లో 7 ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి. ఇంపార్టెంట్ కార్డర్స్ ఒక 18 కార్డర్స్ న్యూట్రలైజ్ అయిపోయినాయి. దాంట్లో 3 సెంట్రల్ కమిటీ మెంబర్స్ మాడవి హిడ్మ, ఉదయ్, టెక్ శంకర్, 3 స్పెషల్స్ ఓన్లీ కమిటీ మెంబర్స్ వెంకట్ రవి అలియాస్ అరుణ, కాకూరి పండన అలియాస్ జగన్, మడకం రాజే న్యూట్రలైజ్ అయినారు. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాకుండా ఆంధ్ర పోలీస్ వేరే స్టేట్స్కి తో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఒక ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ ఎస్ఐబి బాగా దాంట్లో రోల్ ప్లే చేసింది. దాంట్లో 2 CCMs, తర్వాత ఇంకా ఒక 10 అదర్ ఇంపార్టెంట్ కార్డర్స్ కూడా న్యూట్రలైజ్ అయినాయి. మీరు చూస్తే లాస్ట్ ఒక 50 కార్డర్స్ ఇక్కడ మనం అరెస్ట్ చేసాము లాస్ట్ ఒక 3-4 months బ్యాక్. ఈ 50 కార్డర్స్ చాలా ఇంపార్టెంట్ కార్డర్స్ అరెస్ట్ చేసి ఈ యాక్షన్ తీసుకున్నాము. అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఈ 31 మెంబర్స్ అరెస్ట్ అయినాయి. ఇప్పుడు లాస్ట్ 1.5 ఇయర్లో 31 మెంబర్స్ అరెస్ట్ చేసాము. అట్లాగా 106 మెంబర్స్ కార్డర్స్, అండర్ గ్రౌండ్ కార్డర్స్ వాళ్ళు సరెండర్ అయినారు, ఇంక్లూడింగ్ 1 CCM, 2 సౌత్ జోనల్ కమిటీ మెంబర్స్. అట్లాగే చాలా ఆర్మ్స్ డంప్స్ మనం రికవర్ చేసాము. ఈరోజు మీరు చూస్తున్నారు, ఇంతకుముందు కూడా మీరు చూశారు. సో చాలా ఆర్మ్స్ డంప్స్ రికవర్ అయినాయి. ఓవరాల్గా లాస్ట్ 1 ఇయర్లో 120 వెపన్స్ రికవర్ చేశాము. పీస్ఫుల్ సొసైటీ కోసం మన పోలీస్ కృషి ఈరోజు ఒక కన్క్లూజన్కి వచ్చింది. 31st మార్చ్లో టార్గెట్ ఉంటే 30th మార్చ్ అది అచీవ్ చేయగలము. కంగ్రాచులేషన్స్ టు ఏపీ పోలీస్